కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. అమ్మవారి యొక్క పాతివ్రత్య భావన మరొకసారి ఈ శ్లోకంలో చెప్పబడుతోంది. ముందర శ్లోకంలో తాటంక మహిమ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అమ్మవారికి తన భర్త అయినటువంటి పరమేశ్వరుని యందు ఉన్న భక్తి అనురాగము చెప్పబడుతోంది. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారికి అనేక మంది సఖీజనులు ఉన్నారు, అంటే చిలికత్తెలు. వాళ్ళ యొక్క మాటలు అమ్మవారి యొక్క పాతివ్రత్యానికి గొప్పదనాన్ని కలిగిస్తున్నాయి. అవేంటంటే, అమ్మవారు బ్రహ్మ విష్ణు దేవేంద్రాదుల చేత పూజింపబడటంత మహత్వము ఉన్నప్పటికీ ఏమాత్రము అహంకారం లేకుండా భర్త యందు గొప్ప భక్తిని అనురాగాన్ని కలిగి ఉంది. తొందరగా లేచి వెళ్ళి భర్తను ఆహ్వానిస్తోంది. అటువంటి అమ్మవారి యొక్క పతిభక్తి గురించి చెప్పబడింది ఈ శ్లోకం. కిరీటం వైరించం పరిహర అంటే, విరించి అంటే బ్రహ్మ, విరించికి సంబంధించినది వైరించం. వైరించం అంటే కిరీటం, బ్రహ్మగారి యొక్క కిరీటాన్ని పరిహర అంటే దూరంగా చెయ్యి అని అర్థం. ఎందుకంటే అమ్మవారికి నమస్కరిస్తూ బ్రహ్మ తన యొక్క కిరీటాన్ని వంచి దేవి పాదాలకి నమస్కరిస్తున్నాడు. ఆ బ్రహ్మగారి యొక్క కిరీటము తగలకుండగా తప్పించుకున్నాడు అమ్మా అని చిలికత్తెలు చెప్తున్నారట. అంటే పరమశివుని యొక్క రాకను గురించి తెలుసుకున్నటువంటి అమ్మవారు ఆమె కూర్చున్నటువంటి ప్రదేశం నుంచి చాలా త్వరగా లేచి వెళ్ళడానికి ఉద్యుక్తురాలు అవుతుండగా అక్కడ ఉండే చెలికెత్తెలు అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి బ్రహ్మగారి యొక్క కిరీటాన్ని కొంచెం తప్పించుకుని వెళ్ళమని చెప్తుంది. అలాగే పురః కైటభభిద కఠోరే కోటీరే స్ఖలసి, కైటభాసురుని చంపినటువంటి వాడు కైటభభిదుడు అంటే విష్ణువు. మధుకైటభాసురులను విష్ణువు చంపాడని దేవి భాగవతంలో చెప్పబడుతుంది. విష్ణు యొక్క కిరీటం కఠినంగా ఉంటుందిట. కిరీటంలో రత్నములు తాపడం చేయబడ్డాయి. కిరీటం బంగారంతో చేయబడింది కనుక అది కఠోరమైన కోటీరము. కోటీరము అంటే కిరీట అగ్రము. ఆ విష్ణువు యొక్క కిరీటము యొక్క కొన అమ్మవారి పాదాలకు తగిలి స్ఖలసి అంటే తొట్టుపాటు పడతావమ్మా, జాగ్రత్త అని చెలికెత్తులు అమ్మవారిని హెచ్చరిస్తున్నారట. ఎంత అద్భుతమైన భావన కలుగుతుందో చూద్దాం. ఆ కిరీటము పురహ అంటే నీ ముందు భాగంలో ఉంది. అంటే బ్రహ్మ తల వంచుకుని ఆమె యొక్క పాదముల మీద తన యొక్క కిరీటాన్ని పెడుతున్నాడని, కనుక ఆ కిరీటాన్ని తప్పించుకుని జాగ్రత్తగా వెళ్ళమని, అదేవిధంగా విష్ణు యొక్క కిరీటం కూడా ఆమె యొక్క పాదాల దగ్గర ఉన్నది అని తెలుస్తుంది. ఇంకా జహి జంభారి మకుటం, జంభారి అంటే జంభుడు అనే రాక్షసుని చంపినటువంటి ఇంద్రుడు. మకుటము అంటే కిరీటము. ఇంద్రుని కిరీటాన్ని జహి అంటే విడిచిపెట్టు అని హెచ్చరిక. ఇంద్రుని కిరీటం కూడా తగలకుండగా తప్పించుకుని నడువు అని చెప్పని అమ్మవారిని చెలికత్తెలు చెప్తున్నారు. ఈ జంభుడు బలిచక్రవర్తి స్నేహితుడు. క్షీరసాగర మథనం తర్వాత బలికి ఇంద్రుడికి జరిగిన యుద్ధంలో ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో జంభుడి యొక్క మరణం జరిగిందని చెప్తారు. కనుక అమ్మవారి పాదాలకి అడ్డంగా ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడి యొక్క కిరీటాలని తప్పించుకుని జాగ్రత్తగా అమ్మవారిని నడవమని చెలికెత్తెలు హెచ్చరిస్తున్నారట. అలాగే ప్రణమ్రే శ్వేతేషు, అమ్మవారిని మనకి లలితా సహస్రనామంలో వింటాం, హరిబ్రహ్మేంద్ర సేవిత. అక్కడ హరి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా అమ్మవారికి సేవ చేయడానికి వచ్చి ఆమె యొక్క అనుగ్రహాన్ని కోరి కిరీటాలు వంచి ఆమెకు నమస్కరిస్తున్నారు. ఏతేషు ప్రణమ్రేషు అంటే వాడు నమస్కరిస్తున్నారని భావం. ఇంకా ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే, ఇంతలో పరమశివుడు తొందరగా అమ్మవారి యొక్క భవనానికి వచ్చాడు. అమ్మవారు లేచి ఎదురుగా శివుడికి ఎదురుగా వెడుతోంది. దేవి యొక్క భవనానికి ప్రసభం అంటే అకస్మాత్తుగా, ఉపయాతస్య అంటే శివుడు వస్తున్నాడు, ఆ వస్తున్న భవస్య అంటే శివునికి అమ్మవారు అభ్యుత్థానే అంటే లేచి ఎదురు వెళ్ళింది. ప్రసభం అంటే తొందరగా పతిభక్తితో అమ్మవారు లేచి శివునికి ఎదురుగా ఆయన ఆహ్వానించడానికి వెళుతోంది. ప్రసభం అంటే శివుడు ఎందుకో తొందరగా వస్తున్నాడని కూడా చెప్పవచ్చు. వచ్చినవాడు భవుడు. భవుడు అంటే సంసారము. సంసారము అనేటువంటి సాగరాన్ని కలిగిన భవుడు అంటే సంసారము కలవాడు అని అర్థం, వ్యుత్పత్తి అర్థం.
సంసారాన్ని అంటే భార్యను చూడడానికి వస్తున్నాడని అర్థం. భవుడు అంటే సంసారం మీద ప్రేమ కలవాడనే ధ్వని. అందుకే మహాపతివ్రత అయినటువంటి అమ్మవారు కూడా భర్తపై గౌరవంతో బ్రహ్మాదులు ఎంతోమంది తన అనుగ్రహాన్ని కోరుతూ మొక్కుతూ ఉన్నప్పటికీ వారిని లెక్క చేయకుండానే భర్తకు ఎదురు వెళ్ళింది అని అర్థం. తవ పరిజనోక్తిర్ విజయతే. పరిజనోక్తి అంటే ఆమె యొక్క పరిచారకులు. అమ్మా, బ్రహ్మ విష్ణు దేవేంద్రాదులు కిరీటాలు తగలకుండా జాగ్రత్తగా నడు అని చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారు సర్వదేవతల చేత పూజింపబడుతోంది. అయినా అహంకారం ఏమాత్రము లేకుండా భర్త అయినటువంటి శివుని యందు భక్తి అనురాగాలు కలిగి భర్తకు స్వాగతం చెప్పడానికి వెళుతోంది అని అర్థం. అలాగే శ్రీదేవి చిలికెత్తలు పలికిన పలుకుల వల్ల అమ్మవారికి భర్తపై గల గౌరవము భక్తి తెలుస్తున్నాయి. ఇంకా మహిళా శిరోమణి అయినటువంటి అమ్మవారు భర్తకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని గౌరవాన్ని చూసి లోకంలోని స్త్రీలందరూ భర్తలను ప్రతిభక్తితో గౌరవించాలనే సూచన కూడా ఇందులో ఉంది. ఈ శ్లోకాన్ని ఎవరైతే నిరంతరము పారాయణ చేస్తారో వారికి రాక్షసుల వంటి క్రూరులను దుష్టులను కూడా మార్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చినటువంటి పరమాచార్యుల వారికి నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః.